హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మనకు ఏపీ ఎస్ఎల్పిఆర్బి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎస్సీటీపీసీ సంబంధించినటువంటి సివిల్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి, అలాగే ఎస్సీటీ ఏపీఎస్పీకి సంబంధించినటువంటి ఈవెంట్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనం ప్రెస్ నోట్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ డేట్స్తో సహా. ఇక్కడ ఆర్సీ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ సంబంధించి, అలాగే ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీకి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఎర్లియర్గా మనకు స్టేజ్ 2 అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. 1/11/2024 ఎట్ ద స్టేజ్ 2 అప్లికేషన్ ఫ్రమ్ పిఎంటీ వాజ్ మేడ్ అవైలబుల్ ఫ్రమ్ 3 PM ఆన్ 11/11/2024 రోజు నుంచి మనకు అప్ టు 5 PM వరకు 21/11/2024 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి నౌ ఇట్ ఈస్ డిజైర్డ్ టు ఎక్స్టెండ్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ స్టేజ్ 2 అప్లికేషన్ వచ్చేసి మనకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు కూడా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. 21/11/2024 నుంచి అప్ టు 5 PM వరకు 28/11/2024 వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫర్దర్గా మీకు ఇలాంటి క్లారిఫికేషన్ కావాలనుకున్నాం, కానీ మనకు హెల్ప్లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. హెల్ప్లైన్ నెంబర్స్ వచ్చేసి మేము కొంచెం డిజేబుల్ చేస్తున్నాం, ఎందుకంటే డ్యూ టు కాపీరైట్ ఇన్ఫ్రిక్యూమెంట్ కాబట్టి కాపీరైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం, కాబట్టి ఈ ఫోన్ నెంబర్స్ అనేవి ఎరేజ్ చేయడం జరిగింది. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లేదా కమిషన్ సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి అక్కడ నుంచి కూడా మీ యొక్క హెల్ప్లైన్ డెస్క్ అయితే మీకు కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది కూడా వాళ్ళకి చెప్పొచ్చు అండి. ఫ్రెండ్స్, ఎనీవే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. కొంచెం వీడియోస్ అనేది కొంచెం ఎర్లీగా పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ త్వరలో రాబోతుంది. కాబట్టి మేము ప్రిపరేషన్లో ఉండడం చేత వీడియోస్ అనేది కొంచెం డిలే చేస్తున్నామండి. అదొక విషయాన్ని కూడా మీరు గమనించాలి.